నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ జిల్లా ఎస్పీ బి ఉమా మహేశ్వర్ హెచ్చరిస్తున్నారు పేకాట కోడి పందాలు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపేక్ష లేదు పోలింగ్ బూత్ వద్ద డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ తనిఖీలు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో భద్రత పెంపు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులు చిట్యాల బస్సు దగ్ధం డ్రైవర్ అప్రమత్తత వల్ల 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పోలీస్ డ్రోన్ కంటికి చిక్కిన పేకాట స్థావరం బాపట్ల జిల్లా చీరాల మండలం నక్కలవారిపాలెం గ్రామంలోని తోటల్లో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న పేకాట డ్రోన్ ద్వారా పేకాట స్థావరాన్ని గుర్తించిన చీరాల రూరల్ పోలీసులు 1,69,940 రూపాయల నగదు సీజ్ చేసి 14 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చీరాల రూరల్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ అనుమానిత ప్రదేశాల్లో డ్రోన్ సర్వేలైన్స్ నిరంతరం నిర్వహిస్తున్నాం పేకాట కోడి పందాలు ఇతర అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోము జిల్లా ఎస్పీ శ్రీ బి ఉమామహేశ్వరరావు ఐపీఎస్ పేకాట కోడి పందాలు ఇతర జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని రహ్మత్ నగర్ పోలింగ్ బూత్ 165, 166 వద్ద భద్రతా చర్యగా డాగ్ స్క్వాడ్ బాంబు స్క్వాడ్ తనిఖీలు నిర్వహించాయి ఎన్నికల కమిషన్ సక్రమమైన నియంత్రణలకు ప్రత్యేక దృష్టి సారిస్తోంది మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
చిట్యాల బస్సు దగ్ధం ఘటనకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియో. ఇంజన్లో మంటలు రావడం గమనించి ప్రయాణికులను అప్రమత్తం చేసిన బస్సు డ్రైవర్ బస్సు పక్కన ఆపేసి ప్రయాణికులను కిందకు దింపిన డ్రైవర్ సమయస్ఫూర్తిపై ప్రశంసలు. ప్రయాణికులు కిందికి దిగిన కొద్ది నిమిషాల్లోనే బస్సు పూర్తిగా దగ్ధం. బంగారం ఉందన్న దాంట్లో ఆగన్నాడు ఆయన అప్పుడే ఉండడన్నా పదిలో బ్యాగ్ చూడవా అరే ఇంకా లోపల అన్న అన్న ఇటు దిగన్నా అన్న అన్న ఇటు అటు కాదు ఇటు మీ వెనక దిగండి దుంకండి తొందరగా. మొత్తం కాలిపోయిందయ్యా. దూరం జరగని కన్నా కాలిపోయిందన్న బస్సు కాలిపోయిందన్న. అన్న పెట్రోల్ ట్యాంక్ అదంతా ఉంది. దూరంగా ఉండండి అన్న. అందరు దిగారా అన్న దూరంగా ఉండండి. బండి తీసుకోండి దూరంగా ఉండండి. ట్యాంక్ ఫుల్ ఉంది అన్న. ట్యాంకు మళ్ళా అన్న లోపల అంత పొగ అయిపోయిందన్న. ఏమన్నా ఆపుతాను లేదా లోపల ఎవరు తెలియదు అన్న. దూరం జరగండి అన్న. అన్న దూరం జరగండి. మంచి దూరం జరగండి. పెట్రోల్ ట్యాంక్ పేలింది అనుకో చాలా దూరం వస్తుంది అన్న. బస్సులో ఇంకెవరు ఉన్నారని చూడండి అన్న. మన గాజులు బస్సు దాగాలు పడుతున్నాయో అని అన్న దూరం జరగండి అన్న. ఇంకెవరు ఉన్నారన్న మీకు పడుకున్నా కానీ లోపల వెనక నుంచి అవుటింగ్ ఉంది కదా లోపల అందరూ ఇవి అన్న. ఎర్రగడ్డ ఫెస్టివల్ పార్క్ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ సక్రమంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలీసులు ఎలక్షన్ అధికారులు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి భద్రతను కాపాడుతున్నారు. ప్రజలు సజావుగా ఓటు హక్కును వినియోగిస్తూ ఎటువంటి అసంతృప్తికర ఘటనలు చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎర్రగడ్డ డివిజన్ బంజారానగర్లో ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ బాబు अरे ना वोट आईडी का वोट आईडी आदि मैडम बेटा बाबू कुटुंब सभ्युलతో बोलो आगे दोस्तों जहांगीरपुरों को मदद करता हूँ हाँ जाके आए अब जा रहा हूँ जाके न्याय करता हूँ बोलते दो बकरों को न्याय रोड इधर साइड जाओ अंदर पंजा रही
ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు 312 పోలింగ్ కేంద్రం బంజారా నగర్. ఆ రోజులలో తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పడక ముందే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఇదే రాములు నాయక్ రోసయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బంజారా నగర్ తెలంగాణ రాష్ట్రం రాస్తే మొత్తం ఇంటెలిజెన్స్ కదిలి వచ్చింది. కానీ ఇవాళ తెలంగాణ సంబంధించిన వాళ్ళు బయటికించి వచ్చిన వాళ్ళు రకరకాలుగా ఓటర్లను మభ్యపెట్టి ఇచ్చేస్తున్నారు. ఇవాళ ప్రజాప్రభుత్వం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని 100% నమ్మకం ఉంది. ఇవాళ అనేక సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి చేసిన అనేక సంక్షేమ పథకాలు ఇవాళ రేషన్ కార్డు ఇవ్వండి 10 సంవత్సరాలలో ఎప్పుడు రాంది, తర్వాత బస్ ఫ్రీ ఇవ్వండి, తర్వాత ఇవాళ 70,000 ఉద్యోగాలు. ఈ ఏరియాకించి 3 డిఎస్పీలు వెళ్ళి 10 సంవత్సరాల నుంచి ఒక ఉద్యోగం రానిది. బంజారా నగర్ కించి ఒక డిఎస్పీ, మహిళా డిఎస్పీ, లేడీ పిల్లలు. అదేవిధంగా పాండ్రంగ నగర్, అదేవిధంగా మన భరత్ నగర్ కించి 3 డిఎస్పీలు అవ్వడం జరిగింది. టీఆర్ఎస్ వాళ్ళు ఎంత డబ్బు పంచినా అనేక మంది ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన ఇవాళ చూసిన నేను వెంగర్రావు నగర్లో సిరిసిల్లకు సంబంధించిన ఒక సర్పంచ్ ఆడ గొడవ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక విధంగా డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. నేను కాంగ్రెస్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, గెలుపు మనది. వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోవద్దు. 100% ఇవాళ నవీన్ యాదవ్ 2వ గుర్తు మీద ఉన్నాడు. ఫస్ట్ ఏమో ఏదో బీజేపీ, సెకండ్ ఏమో ఇది మన కాంగ్రెస్ పార్టీ ఉంది, థర్డ్లో ఇది ఉంది. ఓటర్లు అప్రమత్తంగా ఉండి మేము ఇంకా 8 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉంటాడనే ఉద్దేశంతో ఇంకా మా కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి ఇది వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి, మళ్ళీ 200 యూనిట్ కరెంట్ ఫ్రీ వస్తుంది అనే రకంగా ఇది చేసిర్రు. ఇవాళ దురదృష్టవశాత్తు మా అందశ్రీ లేకపోవడం, అదే సినిమాకు సంబంధించిన బాలీవుడ్ ధర్మేందర్ గారి గిట్ట లేకపోవడం ఈరోజు చాలా విచారకరమైన విషయం. నేను నవీన్ యాదవ్ గెలిస్తే జహాంగీర్పీర్ దర్గాకు నయాజ్ చేస్తాను మొక్కి మా కుటుంబ సభ్యులతోటి, నా కొడుకు నరేందర్ నాయక్, మా కోడలు నిర్మలతోటి, మా తమ్ముడు మా కిషన్ నాయక్ తోటి, అదే మా చెల్లె జమునాబాయి తోటి, ఉమాబాయి తోటి ఓటు వేయడం జరిగింది. 100% ఇది గెలుస్తాం. నేను కార్యకర్తలకు బోడాబండ డివిజన్ కానివ్వండి, ఎర్రగడ్డ కానివ్వండి, రైమత్ నగర్ కానివ్వండి, ఇసుఫ్గూడ కానివ్వండి, తర్వాత షేక్పేట్లో బ్రహ్మాండంగా లీడ్ అవుతున్నాం. అన్ని కాన్స్టిట్యున్సీలో 100% కాంగ్రెస్ పార్టీ లీడ్ ఇస్తుంది. నవీన్ యాదవ్ గెలుస్తారు. రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో తిరువీర్ టీనా శ్రావ్య జోడీగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో సందీప్ అగరం, అస్మితారెడ్డి బాసిని నిర్మించారు. కల్పనారావు సహా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలైన హిట్ టాక్ను సంపాదించుకుంది. ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రం ఇదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న సందర్భంగా విశాఖలో మూవీ టీం సందడి చేసింది. నేను ఫస్ట్ టైం అరకు చూడడం ఈ సినిమాతోనే. అండ్ మేము ఎస్కోటకి
ఇది మన సినిమా, మన ఊరు సినిమా. స్లాంగ్ ఎలా ఉంది? ఇక్కడే కాబట్టి ఈ ప్రాంతం తీసుకొని మాకు నేర్పించాడు. వాళ్ళు చెప్పడం కాదు, మీరు చెప్పడం చాలా బాగుంది. మాకు నేర్పించాడు. సెంటర్ తీసుకురా లైట్. కరెక్ట్ ఉంది కదా? సో ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ సినిమా మీ చేతుల్లోనే ఉంది. మీకు నచ్చితే ఇంకొకరికి చెప్పండి, నచ్చకపోతే అందరికీ చెప్పండి. అంతే. సో ఇప్పుడు మేము డిపెండ్ అయింది వర్డ్ ఆఫ్ మౌత్ మీదే. సో మీరే మా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా రియాక్ట్ అవుతారో రెస్పాండ్ అవుతారో చూడడానికి వచ్చాం. అదే డిస్కస్ చేస్తాం. బాగా చేశారు. ఫస్ట్ టైం చూడటం చాలా బాగా చేశారు. అందరూ వైజాగ్ యాక్టర్స్. తిను వైజాగ్ మేము ఇక్కడ నుంచి ఎక్కువ మందిని పిక్ చేసుకుని వెళ్తాను. సో వైజాగ్, ఎస్కోట, అరకు షూట్ మొత్తం సార్. బార్బల్ రాగాడి అందరూ సూపర్ ఇచ్చారన్న రివ్యూ. సో ఇది ఇవ్వరాదు. థ్యాంక్ యూ. ఇంకోటి పెళ్ళికొడి అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మాకు ఇప్పటివరకు ఉంది మీడియానే, తర్వాత ప్రేక్షకులు. ఈరోజు వాళ్ళిద్దరే ఈ సినిమాని వర్డ్ ఆఫ్ మౌత్తో స్ప్రెడ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమా మొదటగా చెప్పుకోవాలంటే రాహుల్ ఉత్తరాంధ్రకు సంబంధించి, శ్రీకాకుళంకి సంబంధించి తనకు తెలిసిన పల్లెటూరి వాతావరణం. రాహుల్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళానికి సంబంధించిన డైరెక్టర్. ఈ సినిమాతో తను డెబ్యూ చేశాడు. తనకు తెలిసిన, తను చూసిన ఊరు కానీ, మనుషులు కానీ, పరిస్థితులు కానీ అవన్నీ బేస్ చేసుకుని ఈ సినిమాని చేశాడు. ఒక చిన్న సినిమా, ఒక మంచి ప్రయత్నం. మేము నమ్మాం ఇది మంచి సినిమా అవుతుందని. ఈరోజు ప్రేక్షకులు కూడా అది నిజమని ప్రూవ్ చేశారు. షోస్ పెరుగుతున్నాయి, ఆదరణ పెరుగుతుంది. అందుకే తను పుట్టిన ఈ ప్రాంతంలో ఒక్కసారి సినిమాను తనతో పాటు మేము కూడా చూడాలని ఈ సినిమా ఇక్కడికి వచ్చాము. ఈరోజు ప్రేక్షకులు చూపిస్తున్న రెస్పాన్స్ చూసి మాకు చాలా సంతోషం వేసింది. అండ్ షోస్ పెరుగుతున్నాయి కాబట్టి ఏదైతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండిందో, ఇంకా షోస్ పెంచండి, ఇంకా సినిమా తెలియజేయండి అని, ఆ ప్రయత్నంలోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక మీద ఇంకా మంచి షోస్తో ఇంకా ఎక్కువ మందికి దగ్గరలో ఉంటుంది సినిమా అని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మాకు సపోర్ట్ ఉన్నది మీడియా మాత్రమే. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా విషయానికి వస్తే ఇక్కడ ఫస్ట్ హిట్ అయింది యాస దగ్గరే. నన్ను నిజంగా ఈ ఉత్తరాంధ్ర అమ్మాయి అని అనేసుకుంటున్నారు. అది ఉత్తరాంధ్ర కాదండి, తెలంగాణ. కానీ నిజంగా ఉత్తరాంధ్ర అమ్మాయి అనేసుకొని లైక్ వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు క్యారెక్టర్ని. అండ్ ఇంత మంచి హిట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి ఇదే రోజు షూటింగ్కి వచ్చాం, మళ్ళీ ఇదే రోజు ఇక్కడ మేము హిట్ కొట్టి ప్రమోషన్స్కి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మీడియా అండ్ ఆడియన్స్. మంచి సినిమా వస్తే ఎప్పుడు వదిలిపెట్టారని మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ చాలామందికి థియేటర్స్ లేవు అని అంటున్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం పెరుగుతున్నాయి థియేటర్స్. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. మంచి సినిమా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరికీ చెప్పండి. చాలా కష్టపడ్డాను మూవీ చేయడానికి, బట్ ఆ కష్టం అంతా మీ నవ్వులో చూస్తుంటే అంతా ఎగిరిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. హైదరాబాద్ ప్రమోషన్స్ అయిపోయింది, ఇప్పుడు వైజాగ్ వచ్చినాం, ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అని వేశారు. థ్యాంక్ యూ. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా 1 వీక్ ఉంది. సో మళ్ళీ వెళ్ళి చూడండి. నచ్చితే 10 మందికి చెప్పండి, నచ్చకపోయినా అంతే చెప్పండి. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ మీడియా అని లైక్ నేను ఏకవచనం అనలేదు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీడియా వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా అనేది కంప్లీట్గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగే సినిమా. ఇది ఈ నేటివిటీకి సంబంధించిన సినిమా. ఏదో ప్రాంతీయ అభిమానాన్ని రేకెత్తించాలని మాట అనట్లేదు, కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, అందులో ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంకొంచెం ఎక్కువ నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడున్న ఇందులో ఉన్న పాత్రలు కానీ, ఆ భాష కానీ, ఆ యాస కానీ,
ఇక్కడున్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా చూసిన లొకేషన్స్ కాబట్టి ఏదో మన ఇంటి పక్కన జరుగుతున్న కథలాగో లేకపోతే మన ఊర్లో ఒక కథలాగో మన ఇంట్లో ఒక కథలాగో అని అనిపిస్తుంది. ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళలో దగ్గర ఒక 70% మంది ఎవరు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు కాదు. హీరో కంప్లీట్గా ఆయన తెలంగాణ ఆయన. అంతేగాని ఈ సినిమాలో చూస్తే ఆ క్యారెక్టర్ మాత్రం పక్కాగా మన ఊరు అబ్బాయి, అరే అసలు ఉత్తరాంధ్ర అబ్బాయి అయిన అన్నట్టుగా ఉంటుంది. అంత కష్టపడి చేశారు అందరూ. సో ఆ కష్టానికి కానీ మనం విలువివ్వాలి. సో పక్కాగా ఈ సినిమా ముందుగా తక్కువ రెస్పాన్స్తో స్టార్ట్ అయినా రోజుకి షోకి కూడా జనాదరణ ఎక్కువ పొందుతుంది. కాబట్టి ఇది మీడియా త్రూ ఇంకొంతమందికి వెళ్ళాలి, ఇంకొంతమందికి చేరుకొని ఈ మంచి సినిమా ఇంకా అందరూ ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ చూడాలని కోరుకుంటున్నాం. ఈరోజు అదే ఇక్కడ తీసిన సినిమా కాబట్టి ఇక్కడ ఒకసారి సినిమా చూద్దామని చెప్పి టీం అందరం కలిసి వచ్చాం. సినిమా చూసాం. అసలు ఆడియన్స్ రెస్పాన్స్ మామూలుగా లేదు, చాలా బాగుంది. అందరూ ఎక్కువ నవ్వుకుంటున్నారు. సో ఈ సినిమా మీడియా త్రూ ఇంకెక్కువ మందికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. మేము ఏ ప్రయత్నం చేసినా కూడా మీడియా సపోర్ట్ పూర్తిగా నేను ఒక ప్రొడ్యూసర్గా 30 సినిమాలు తీసుకున్నానండి. ఒక 350 సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేస్తున్నాను. అంటే 1979 అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని. ప్రతి సినిమా కూడా మేము అద్భుతంగా బాగుంది అని మా ఎగ్జిబ్యూటర్లకు చెప్పడం, లేకపోతే మా సాటి సోదరులకు చెప్పడం జరుగుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం 100కి 100% 16 అనాల తెలుగు సినిమా అండి. ఇది ఒక అద్భుతమైన సినిమా. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది. మీరు గత సినిమాలు చిన్న సినిమాని బతికించడంలో జర్నలిస్టులు ముందుంటారండి, మీడియా సోదరులు. చిన్న సినిమా బతకాలి అంటే మీ సపోర్ట్తోనే బతుకుతుంది, మీరు లేకపోతే సినిమా బతకదండి. అందుకనే గ్రౌండ్ లెవెల్కి రావాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరినీ సమకూర్చుకుని, హీరో గారు పాపం ఆయన ఖాళీ లేకపోయినా కూడా ఇంకొక సినిమా షూటింగ్ పరిధిలో ఉన్నా కూడా మా మాట మన్నించి వారు ఇక్కడికి రావటం మాకు, అలాగే అమ్మాయి కూడా, అలాగే డైరెక్టర్ గారు, ఇది చాలా ఆనందకరమైన విషయం అండి. ఇకపోతే ఈ సినిమా గురించి 2 విషయాలు చెప్తానండి. ఒకప్పుడు శోభన్ బాబు గారిని ఎంత గొప్పగా ఆదరించారో మన తిరువీరు గారిని కూడా అంత గొప్పగా ఆదరిస్తారు, చూస్తారు కూడా. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ సినిమా చూస్తే మనం సినిమా చూసిన ఫీలింగ్ రాదండి. మన ఇంట్లో మన అమ్మాయి అయితే మన కొడుకు, మన వాళ్ళు, మన బంధువులు ఉన్న సినిమా ఒక ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుందండి. ఈ సినిమాని బాగుందంటే ఒక వ్యక్తికి చెప్పండి సార్, బాగోలేదంటే నలుగురికి చెప్పండి, సినిమాని బతికించండి. సినిమా మీద మేమే బ్రతుకుతున్న వ్యక్తులు మేము. ఈ సినిమా ఆడితే ఈ ప్రొడ్యూసర్ గారు ఇంకొక 4 సినిమాలు తీస్తాడు. ఈ 4 సినిమాలు తీయటం వల్ల ఆయనకు లాభం వస్తుందో ఎంత వస్తుందో ఏమొస్తుందో నేను చెప్పలేను. కానీ కొన్ని వేల మంది కుటుంబాలు బాగుంటాయండి, టెక్నీషియన్లు అందరూ బాగుంటారు, కార్మికులు బాగుంటారు, అందరికీ జీవనోపాధి దొరుకుతుందండి. ప్రొడ్యూసర్ తన పెట్టిన డబ్బులు తనకు వస్తే తను ఇంకో 4 సినిమాలు తీస్తే ఒక 40 కుటుంబాలు బాగుంటాయనేది నా నమ్మకం అండి. అలాగే డైరెక్టర్ గారు ఆయన ఈ సినిమా తర్వాత అండి ఒక పెద్ద సినిమా చేస్తాడు. 4-5 ప్రొడ్యూసర్లు ఆయన వెంట పడే పరిస్థితి వస్తుందండి. అంత గొప్పగా ఆయన ఈ సినిమాని చేయడం జరిగింది. ఇకపోతే అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది. పోలింగ్ బూత్ వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రూల్స్ అతిక్రమిస్తున్న కాంగ్రెస్ నేతలు పట్టించుకొని అధికారులు రహమత్ నగర్ పోలింగ్ కేంద్రం వద్ద కూర్చొని ఓటర్లతో మాట్లాడుతూ ప్రలోభాలకు గురిచేస్తున్న బీర్ల ఐలయ్య ఓటు లేని వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్ద ఉండటమేంటని విమర్శిస్తున్న ఓటర్లు. కాళ్ళు అనుకో నడవని నేను ఆటో ఆల్రెడీ వచ్చేసాను. ఇంకో పని తెప్పిస్తున్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరిస్తున్నారు.
పేకాట, కోడిపందాలు, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపేక్ష లేదు. పోలింగ్ బూత్ వద్ద డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్ తనిఖీలు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భద్రత పెంపు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళులు. చిట్యాల బస్సు దగ్ధం, డ్రైవర్ అప్రమత్తత వల్ల 29 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటకు. టీవీ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.